ప్రైజ్ ద లార్డ్. ఏమైపోతుందో ఏమో కుటుంబ పరిస్థితులు, పిల్లల పరిస్థితులు, లేదా పిల్లల జీవితాలు, వారి భవిష్యత్తు, వ్యాపారం, పరిచర్య, సంఘం, దేవుని బిడ్డలారా, ఏమైపోతుందో ఏమో, ఎవ్వరు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని ఉదయకాల సమయంలో తలడిల్లిపోతున్నావా? దేవుడు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. అన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, పరిస్థితులు చేదాటిపోయినప్పటికీ కూడా ఆయన అద్భుతాలను చేయగలడు. అలాగే బైబిల్లో ఒక సందర్భం దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. లాజరు చనిపోకముందు యేసు ప్రభుకు కబురు పెడితే, లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడిన 4 రోజుల తర్వాత ప్రభు, లేదా 4 రోజులకు అక్కడికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ప్రభు అక్కడికి వచ్చి పలికినటువంటి మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఎంత అద్భుతమైన మాట. చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత కూడా ప్రభు అంటున్నాడు, నీవు నమ్మితే చాలు, నా మహిమను చూస్తావు. ఉదయకాల సమయంలో పరిస్థితులన్నీ చేదాటిపోయాయి. ఇంక ఎవరు బాగు చేయలేడు నా కొడుకును, ఎవరు బాగు చేయలేరు నా భర్తను, ఎవరు తీర్చలేరు నా అప్పును అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? నిజమే, నీకున్న పరిస్థితి నీకు అర్థమవుతుంది కాబట్టి అన్ని చేయి దాటిపోయినట్లుగా నీకు అనిపిస్తూ నీ అనుభవాలలో ఒకవేళ ఉండవచ్చేమో, కానీ ప్రభు అంటున్నాడు, మించిపోయింది లేదు. ఇంకా కూడా దేవుడు చెప్తున్న మాట, నువ్వు నమ్ము, నా మహిమను చూస్తావు. నువ్వు నమ్మగలిగితే చాలు, దాటిపోయిన ఏ పరిస్థితిలో అయినా దేవుని మహిమను చూస్తూ సమకూర్చబడగలవు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? ఇంకా నమ్ము, దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా అయిపోయింది, దాటిపోయింది ప్రభువా అని బాధపడుతూ దిగులు పడుతున్నారు, వారిని జ్ఞాపకము చేసుకొని ప్రభు మీరు మాట్లాడినందుకు వందనాలు. వారు ఇంకనూ నిన్ను నమ్మి నీ మహిమను అనుభవించువారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.